తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారము ప్రజల సౌకర్యార్థం కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సూర్యాపేట జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన మాత్రం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంది. అయితే చిన్న చిన్న సమస్యలు తప్ప మిగతా అంత ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే మన దగ్గర మాత్రం ఇప్పుడు చూస్తున్నాము, సూర్యాపేట జిల్లా మడంపల్లి నుంచి ఒక బాధితుడు రావడం జరిగింది. అసలు వారి సమస్య ఏంది అన్న? మీ సమస్య ఏంది? నాది మడంపల్లి మండలం అండి, మంచాతండ గ్రామం నాది. ఇది మా తండలో ఒక ప్రైవేట్ వ్యక్తి అనే ఆయన, మా తండ ఆయన సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు. ఆ వ్యక్తి అనే ఆయన తండ చుట్టూ సీసీ కెమెరాలు ఫిట్ చేసి ఆయన ఇంటి నుంచి మానిటరింగ్ చేస్తున్నాడు. నేను ఇదే ఫిర్యాదు మీద మన గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశాను. ఆయన ఇంట్లో నుంచి మానిటరింగ్ చేస్తున్నాడు, సీసీ ఫుటేజ్ తీసేసి మీ గ్రామ పంచాయతీ లెవెల్ అయినా పెట్టండి, లేకపోతే మన పీసీలైనా పెట్టండి అని నేను ఫిర్యాదు చేశాను. చేస్తే మా పంచాయతీ సెక్రటరీ గారు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు నాకు. అందుకని మీ కాడికి వచ్చాను నేను. అంటే ఇప్పుడు ఎస్ఐ గారు, స్థానిక ఎస్ఐ గారిని మేము క్యూనిస్ ఫోన్ చేసి అడిగితే ఏమంటుందంటే అతనికి మానిటరింగ్ రాదు, దానివల్ల సమస్య ఏం లేదు, అతను మొత్తం కూడా అతనే ఊరుకు శాంతి భద్రత కల్పిస్తుండని ఎస్ఐ గారు చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? సరే అని సార్, నేను ఇప్పుడు శాంతి భద్రత కల్పియండి, నేను ఏమనట్లే, పెట్టడం కూడా మంచిదే. కానీ ఆ సిస్టమ్ అనేది వాళ్ళ ఇంట్లో కాకుండా గ్రామ పంచాయతీలో పెట్టియండి, దానికి అందరం ఏకీభవిస్తాం. అంతేగాని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం ఏంది? అంటే ఈ రోజు మీరు ఎస్పీ గారు కంప్లీట్ ఇస్తున్నారు? ఇస్తున్నానండి దీని మీద నేను. అంటే మీరు ఏం చెప్పబోతున్నారు ముఖ్యంగా దీన్ని అసలు ఎట్లా ముందుకు బుద్ధిస్తున్నారు? ఇప్పుడు రానున్న స్థానిక ఎలక్షన్లో ఇప్పుడు అక్కడ రెండు మూడు వర్గాలు ఉన్నాయండి. సరే, నేను ఒక వర్గం అని అనుకున్నాను. రేపటి రోజు అది మానిటరింగ్ అనేది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంది ఆ సిస్టము. రేపటి రోజు రానున్న స్థానిక ఎలక్షన్లో ఇది బాగా ఇబ్బంది అవుతుంది. ఈ యువతలోడు ఎడిపోతున్నాడు అని చూస్తారు. ఇది మనకు వద్దు. నేను ఏమంటున్నానంటే తీసుకుపోయి గ్రామ పంచాయతీలో ఉంది, గ్రామ పంచాయతీ ఉందండి మాకు, ఆ గ్రామ పంచాయతీలో పెట్టమని నేను అంటున్నాను. ముఖ్యంగా మనం చూస్తున్నాము, మడంపల్లి మండలం మంచాలతో సంబంధించినటువంటి ఒక తండాలో మాత్రము 60,000తో మాత్రం సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే అసాంఘిక కార్యకలాపాలు కాకుండా శాంతి భద్రత విఘాతం కలగకుండా కెమెరాలు పెట్టడం మాత్రం మంచిదే. కానీ ఇక్కడ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేద్దామనుకుంటున్నారో అతని ఇంట్లో పెట్టడం వల్ల పక్క వాళ్ళకు కూడా మాకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము కూడా పోటీ చేద్దాము, అధికార పార్టీ నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నాము. అలాంటప్పుడు వాళ్ళు మేము పోటీ చేస్తున్నప్పుడు మా ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, గ్రామానికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అని కూడా అదే పర్యవేక్షణలో కొనసాగుతుంది. పెట్టడం తప్పేం కాదు, పెట్టడం మంచిదే. కానీ అదేదైతే ఉందో అది వాళ్ళ ఇంట్లో కాకుండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉండాలి, లేకపోతే పోలీసు రూమ్లో ఉండాలి తప్ప అది అక్కడ ఉండకూడదు. అయితే ఇదే విషయాన్ని మనం స్థానిక ఎస్ఐ గారిని కూడా వివరణ కోవడం జరిగింది. అలాంటిది ఏమి జరగలేదని కూడా ఎస్ఐ గారు చెప్తున్నారు. వీళ్ళు మాత్రము ఖచ్చితంగా ఆ ఇంటి నుంచి తీపాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇతను మాత్రం ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఎస్పీ గారు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. చూడాలి మరి ఎట్లా అక్కడే ఉంచుతారా లేకపోతే ఏమైనా గ్రామ పంచాయతీ ఆఫీసులో పంపిస్తారని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.